హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీ పరంగా కావచ్చు, ప్రజల పరంగా కావచ్చు, ప్రజల్లో అయితే పాజిటివ్ వెళ్తుంది. ఇండస్ట్రీ పరంగా అయితే దాని గురించి ఆపోజిట్ గా మాట్లాడడం జరుగుతుంది. ఎస్పెషల్లీ నాగబాబు గారు కావచ్చు, అనసూయ గారు కావచ్చు, చిన్మయ్య గారు కావచ్చు, సో ఇంకా చాలా మంది కూడా మాట్లాడడం జరిగింది. సో ప్రజల నుంచి అయితే మంచి మద్దతు అయితే వస్తుంది శివాజీ గారికి. సో దీని గురించి మాట్లాడడానికి మన మొగజాతి ఆనిముత్యం అని చెప్పుకోవచ్చు బిగ్ బాస్ కంటెస్టెంట్ శేఖర్ భాష గారు అయితే ఉన్నారు. ఒకసారి అయితే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అన్న. అసలు ఏం జరుగుతుందన్న? అసలు శివాజీ టాపిక్ ఇన్ని రోజులు సాగడానికి ఏంటి రీజన్? ఆయన మాట్లాడే మాటల్లో ఎలా ఎలా అనిపిస్తుంది? శివాజీ అన్నమాట తప్పే అయినా కూడా ఆ మనిషి తప్పు మాట్లాడినా ఆయన చెప్పిన మాట ఏంటి? పద్ధతిగా డ్రెస్ చేసుకోండి అనేది. సరే, దాన్ని రకరకాలుగా అటు ఇటు తిప్పించారా ఏదో చెప్పాడు అనుకోండి. పద్ధతిగా డ్రెస్ చేసుకోండి, గౌరవంగా ఉంటుంది, ఎక్కడ అవమానాలు జరగవు, పద్ధతిగా డ్రెస్ చేసుకోండి అనేది సామాను అనేవాడు వాడు. సో ఈ మాట మన ఇంట్లో తల్లులు చెప్పరా, తండ్రి చెప్పడా, అన్నలు చెప్పరా? బయట చాలామంది మహిళలు, సంస్కర్తలు అందరూ కూడా చెప్తారు. అమ్మ కొంచెం ఇప్పుడు ఏదో అత్యాచారాలు జరుగుతాయని చెప్పరు. రోడ్లో వెళ్తుంటే ఎన్ని అత్యాచారాలు జరిగినాయి ఈ రోడ్లో? అవి ఎక్కడెక్కడో ఏదో మూలం జరుగుతాయి. దానికి దీనికి అసలు సంబంధమే లేదు. వేసుకునే డ్రెస్కి అత్యాచారం జరుగుతుందనే దాని గురించి అసలు టాపికే కాదు. టాపిక్ ఏంటంటే, నువ్వు ఆ డ్రెస్ వేసుకొని వెళ్తుంటే నిన్ను చులకనగా చూస్తారు, లేకపోతే అగౌరవంగా చూస్తారు. ఇప్పుడు మన తల్లిని చెల్లిని ఒక రకంగా చూస్తూ పెరిగిన మనం సడన్గా ఒక వ్యాంప్ క్యారెక్టర్ అంటే ఈవెన్ చూస్తూ పెరిగిన మనం అటువంటి డ్రెస్ వేసుకుపోయే అమ్మాయిని గౌరవంగా చూస్తారని ఎట్లా అనుకుంటారు? ఏ తల్లి అయినా తండ్రి అయినా. ఇదే అమెరికాలో అయితే చాలా వాళ్ళందరూ అలాగే ఉంటారు కాబట్టి పెద్ద అనిపించదు. కానీ అలా చూస్తారు అనే కోణంలో కదా మన తల్లి అయినా, తండ్రి అయినా, అన్న అయినా, లేకపోతే కొంతమంది బాధ్యత కలిగిన మహిళలు వీళ్ళందరూ కూడా అమ్మ కొంచెం మరీ అంత కాకపోయినా మీరు నచ్చింది వేసుకోండి కాదనట్లా, కానీ కొంత రెస్పాన్సిబిలిటీ కూడా ఉండండి. మరి ఇప్పుడు సంసార్లో కూడా ఎందుకు ఇవి ఏమన్నా సరే మరి ఇట్లాంటి సీన్లు కనబడినప్పుడు కొంచెం బ్లర్ చేయడం ఇట్లాంటివన్నీ ఎందుకు చేస్తారు అంటే అసభ్యం అనేది ఒకటి ఉంది. సో అసభ్యంగా డ్రెస్ చేసుకోకండి, సభ్య సమాజానికి తగ్గట్టుగా ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టుగా డ్రెస్ చేసుకోండి. మీరే ఏదో క్లబ్బుల్లో ఉన్నట్టు కాకుండా. ఇది ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పారు. సరే, ఈయన కూడా అదే చెప్పాడు, ఘాటుగా చెప్పాడు. ఈ మాటకి ఈయనకి ఇంత సపోర్ట్ ఎందుకు వస్తుంది? ఈ మాట చెప్పిన వాళ్ళందరికీ ఎందుకు సపోర్ట్ రావట్లేదు? ఈయనకి ఎందుకు ఇంత సపోర్ట్ వస్తుంది? ఆశ్చర్యంగా ఉందా మీకు? ఎందుకంటే ఈ సపోర్టు అవతల వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత. ఎవరి మీద? ఒక చిన్మయి మీద, ఒక అనసూయ మీద జనాల్లో నివురుగప్పిన నిప్పులాగా ఉన్న ఒక వ్యతిరేకత. ఎందుకంటే వీళ్ళు అయిన దానికి కాని దానికి మగాళ్ళని దూషిస్తూ, మగాళ్ళని తప్పుపడుతూ, అసలు మగాళ్ళందరూ ఇంతే, మగ బుద్ధి ఇంత, ఇట్లా రకరకాలుగా వేసుకోవడం మా హక్కు, మా స్వేచ్ఛ, మా ఇష్టం వచ్చినట్టు ఉంటాం, మీదే తప్పు మీదే తప్పు అని చెప్పి ఏదో రకంగా మగాళ్ళని ఒక కించపరిచే ధోరణిలో వీళ్ళు చాలా రోజుల నుంచి సాగిస్తున్న కొన్ని పనులు. ఈ పనుల వల్ల వీళ్ళ మీద చాలా మందికి తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతే వాళ్ళు పెట్టే పోస్టుల కింద కామెంట్ల రూపంలో వ్యక్తం అవుతూ ఉండింది. అయితే ఎప్పుడైతే శివాజీ అన్న తర్వాత కూడా ఆయనకి పెద్ద సపోర్ట్ వచ్చిండేది కాదు. వీళ్ళిద్దరూ కనుక మాట్లాడకుండా వేరే వాళ్ళు ఎవరైనా సరే తప్పు శివాజీ ఇలా మాట్లాడడం అని చెప్పి మాట్లాడుండి ఆయనకి ఈరోజు ఇంత సపోర్ట్ వచ్చిండేది కూడా కాదు. ఎప్పుడైతే ఇటువంటి వీళ్ళు వచ్చి నీతులు చెప్పడం మొదలెట్టారో, వీళ్ళని కొట్టడానికైనా సరే ఆయన ఒక తప్పన్నా ఈయన మనం సమర్థించాలి. వీళ్ళు తప్పుని ప్రూవ్ చేయడానికి మనం శివాజీని సమర్థించాలి. ఒకళ్ళు అట్లీస్ట్ దొరికాడు మగాళ్ళ తరపు నుంచి మాట్లాడడానికి. సో లెట్స్ సపోర్ట్ హిమ్, నాట్ ఫర్ వాట్ హీఈస్. ఆయన ఇంతకుముందు ఏం చేశాడు, ఎంత అద్భుతమైన హీరోయిన్ చేశాడు, లేకపోతే ఆయన ఎంత అద్భుతమైన సేవ చేశాడు, ఇవన్నీ కాదు. ఒక మంచి పనికి ఆయన చెప్పాడు, కొంచెం ఘాటుగా చెప్పాడు, కానీ ఇది జరగాలి అని సమాజం గట్టిగా కోరుకుంటుంది. అంటే ఇర్రెస్పాన్సిబుల్గా డ్రెస్ చేసుకోవడం అనేది జనాలు మెచ్చట్లా. ఇక్కడ మేబీ బాంబేలో మెచ్చుతారేమో, అమెరికాలో మెచ్చుతారేమో, నాట్ ఇన్ హైదరాబాద్, నాట్ ఇన్ తెలుగు రాష్ట్రాలు నచ్చట్లా. సో దీన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేసిన చిన్మయి కావచ్చు, లేకపోతే అనసూయ కావచ్చు, మేము ఇట్లా వేసుకుంటున్నాం, ఇది రైట్, ఇది రైట్, ఇది రైట్, ఇది మా రైట్ ఏమన్నా అంటే మీరు కూడా ఇలాగే మారండి, ఇలాగే మారండి, ఎవరన్నా అడిగితే వాడి తాట తీయండి, ఇలాంటి మాటలన్నీ చెప్పుకుంటూ పోతుంటే ఇవి తల్లులకి, చాలా మందికి నచ్చట్లేదు. ఎందుకంటే రేపు నా కూతురు కూడా ఇట్లా తయారైతే నేను చూడలేను, నీకంటే ఏమ్మా నలుగురు 100 బూతులు తిట్టినా నువ్వు తట్టుకొని వెళ్ళిపోతున్నావు, మేము అలా తట్టుకోలేము మిడిల్ క్లాస్ పీపుల్ అని
ఆ అనుకునే సగటు తల్లి, ఆ సగటు తండ్రి వాళ్ళ అందరి ఆక్రోశ నుంచి వచ్చిన ఫీలింగే వీళ్ళ కథ పట్టాలి అని చెప్పి, ఒక మాట తప్పన్నా సరే శివాజీని అంత గట్టిగా సపోర్ట్ చేయడానికి వాళ్ళ కారణం వీళ్ళు. శిశుపాలుడు 1000 తప్పులు చేస్తే శ్రీకృష్ణుడు తీసినట్టుగా, సరే 100 తప్పులు, అలా వీళ్ళ మీద ఉన్న కోపం ఆయనకి సపోర్ట్ అయింది. సో శివాజీ అన్నమాట అబ్సల్యూట్లీ ఒక కంటెక్స్ట్. ఆయన ఏమన్నారంటే, శివాజీ ఇలా చెప్పుండాల్సింది. అంటే కొన్నిసార్లు స్టేజ్లో మాటలు అటు ఇటు అవుతుంటాయి. ఇప్పుడు ఇలా అంగాంగ ప్రదర్శన చేసుకుంటూ బయట తిరగాలి, నన్ను అందరూ చూడాలి, నన్ను అందరూ అప్రిషియేట్ చేసేయాలి, నన్ను అందరూ కామెంట్లు చేయాలి, నా వెనకాల పడి వాడు గిలగిల కొట్టుకోవాలి, ఆడి పెళ్ళాన్ని కూడా వదిలేసి నన్నే చూడాలి. ఇది ఒక ఈగో సాటిస్ఫాక్షన్ ఉన్న కొంతమంది మహిళలు ఇటువంటివి చేస్తుంటారు. చేస్తున్నప్పుడు వాళ్ళ మీద ఉన్న అంటే వెళ్తున్నప్పుడు వాళ్ళకి దారిలో ఎదురయ్యే కామెంట్స్, ఇది ఆ కామెంట్ రైటా తప్ప నేను మాట్లాడట్లా, బట్ కామెంట్స్, లేకపోతే కామెంట్ చేయకపోయినా మనసులో అనుకునే తీరు ఎలా ఉంటుంది అనే దానికి చాలామందికి తెలిసి వాళ్ళ రేపట్లో. సరే వాళ్ళందరూ తప్ప రైటా అనేది పక్కన పెడదాం, బట్ ప్రాక్టికల్గా అట్లా ఒక అమ్మాయి వెళ్తుంటే దారిలో చూసే జనాలు ఏమనుకుంటారు? దరిద్రపు ఉండా, దీనికి ఏం పోయే కాలం అనుకుంటారు మనసులో అనేది ఒక పాయింట్. అనుకోరా? చాలామంది అనుకుంటారు. రెండో పాయింట్, అందరినీ ఇట్లా సామాన్లుగా ఏమల్లని మాట్లాడటం. మనం పద్ధతిగా పోయే వాళ్ళను, నీట్గా ఉండే వాళ్ళని ఎవరు కూడా అలా కామెంట్ చేయాలనుకోరు. బేసికలీ కామెంట్లు అనేవి ఇటువంటి వాళ్ళు పోతుంటే అటాక్ చేస్తారు. ఏంటమ్మా అని చెప్పి అనేది ఎవరిని అంటే కొంత ఆడ్గా కనిపించేవాడు. మామూలుగా పద్ధతిగా పోయే వాళ్ళు ఎవడైనా సరే కామెంట్ చేద్దాం అనుకునే ఐడియా కూడా రాదు. సరే ఒక నిండుగా చీర కట్టుకున్నామా, లేకపోతే ఒక బుర్కా వేసుకుంటున్నామా, ఇట్లా వెళ్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో, పోయేవాడికి ఎందుకు కామెంట్ చేయాలనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి పోక్ అవ్వడం కూడా ఉండదు. బట్ అదే ఇక్కడ దాకా వేసుకొని దారిలో ఎవ్వరు, అందరూ 100 మంది ఒక తీరుగా పోతున్నారు, ఒక్కళ్ళు మాత్రం నాకు స్వేచ్ఛ అని చెప్పి ఏదో బికినియో లేకపోతే అలాంటి వేసుకుని వెళ్తుంటే ఎవడో ఒక కామెంట్ చేస్తాడు. అత్యాచారం గురించి నేను మాట్లాడట్లా, కామెంట్ చేస్తాడు. ఇలాంటి కామెంట్లు వస్తాయి. కొంచెం ఇప్పుడు వాళ్ళు ఇక్కడ దాకా వేసుకున్నారు అనుకోండి, ఏ పాప తొడలు భలే ఉన్నాయి అన్నాడు అనుకోండి, అంటే అప్పుడు చూపించేది అవే కదా. చూపించినప్పుడు లేనిది వాళ్ళు కామెంట్ చేస్తే అది అబ్సినిటీ అవుతుంది. చూపించడం అబ్సినిటీ కాదు. చూపించి వాళ్ళు ఏమంటారు? అందాన్ని అప్రిషియేట్ చేయడం నేర్చుకోండి అంటారు. మరి వాళ్ళు చూపించేది అందం, తొడలు చూపించి, మరి తొడలు బాగున్నాయి అంటే అఫెండ్ అయ్యేవాళ్ళు లేరా? అలాగే ఇలా లో నెక్లు లేకపోతే ఇలాంటివన్నీ వేసుకొని అలాంటివన్నీ చూపించినప్పుడు అటువంటివి బాగున్నాయి అని చెప్పి ఎవడన్నా అంటే అది కూడా అఫెండ్ అయ్యేదే కదా. అంటే అప్రిషియేట్ చేయడం అంటే ఏంటి? నువ్వు ఏవైతే బయటకు ప్రజెంట్ చేస్తున్నావో వాటిని అప్రిషియేట్ చేయాలని నువ్వు కోరుకుంటున్నావు. మరి నువ్వు ఏవైతే ప్రజెంట్ చేస్తున్నావో వాటిని అప్రిషియేట్ చేస్తే కూడా నీకు ప్రాబ్లం అనిపిస్తే అది అబ్సినిటీ అని గుర్తించాలి కదా. ఇక్కడ ఇలా చేసే వాళ్ళని ఇలాంటి భాషలోనే మాట్లాడతారు అనడానికి శివాజీ చెప్పిన మాట అది. ఏంటి? అట్లా పోతున్నానుకో, సామాన్లు బాగున్నాయిలే, ఓ పెద్ద నీకే ఉన్నట్టు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని చెప్పి అనేవాళ్ళు లేరా? ఆ కంటెక్స్ట్లో ఈ పోకిరిగాడు మాట్లాడే మాట సామాను. అలా వెళ్ళే వాళ్ళతో ఇలాగే మాట్లాడతారు చాలామంది. వీడు రైట్ అని చెప్పట్లా, ఆమె రైట్ అని చెప్పట్లా, నేను ఇదో దరిద్రం. అలా వేసే వాళ్ళకి ఇలాంటి కామెంట్లే వస్తాయి. కాబట్టి పద్ధతిగా వేసుకెళ్ళండి. సామాను అనే వర్డ్ ఆయన అక్కడ వాడింది ఏంటంటే, ఇలా అడదిడ్డంగా బట్టలు వేసుకొని వెళ్తుంటే సామాన్లు బాగున్నాయి, లేకపోతే సామానే లేదు, లేకపోతే ఇట్లాంటి కామెంట్ ఏదన్నా ఎందుకు వస్తాయంటే అటువంటి వాళ్ళ మీద వస్తాయి. నార్మల్గా ఉండే వాళ్ళని సామాన్లు గేమాలని ఎప్పుడు మాట్లాడు, అటువంటి వాళ్ళని కొంతమంది ఇలా మాట్లాడతారు. మరి అలా ఉన్నంత మాత్రాన్ని మాట్లాడే హక్కు ఉందా అంటే అది లేకపోవచ్చు, ఉండొచ్చు. కానీ నేనేమంటానంటే ప్రాక్టికల్గా జరిగే రియాలిటీని ఆయన బయట చెప్తాడు. కాకపోతే ఆయన ఈ మాట చెప్పలేక డైరెక్ట్గా ఏది బయట పోయేవాళ్ళు ఈ సామాను బాగుందిలే అంటారని కాంప్లిమెంట్లు వస్తాయి, అవసరమా మనకి అని చెప్పి ఉండొచ్చు. కానీ ఆయన డైరెక్ట్గా అనేసినట్టుగా చెప్పాడు. ఓకే, అవతల వాళ్ళ క్యారెక్టర్ బట్టి మన క్యారెక్టర్ ఉంటుంది అంటారు. అలా ఉండద్దు. ఆడే మన క్యారెక్టర్ని డిసైడ్ చేస్తే మన గొప్పతనం ఏముంది? సో ఒకటేంటంటే చిన్నప్పటి నుంచి మనకి ఇది తప్పు,
ఇది బూతు బొమ్మ, ఇది చూడొద్దు, చెడిపోవద్దు అని చెప్పి అమ్మ నాన్న పెంచుతారు కదా. ఆ బూతు బొమ్మలు లేకపోతే ఏంటవి, పొట్టి పొట్టి బట్టలు వేసుకున్న వాళ్ళను లేకపోతే ఇట్లా ఇట్లా ఉంగి చేసే వాళ్ళను చూస్తే తప్పు నాన్న, అటువంటి చూడొద్దు, అది తప్పు అని చెప్పి చెప్తారు కదా. చిన్నప్పటి నుంచి మనం పెంచింది అదే కదా. ఇవాళ అదే రైట్, మేము వేసుకొస్తాం, మీరు చూడండి, చూసి మంచిగా మాట్లాడంటే మాకు ఇదంతా తప్పని చెప్పారా చిన్నప్పటి నుంచి. సడన్ గా ఇవాళ వచ్చి మీరు రైట్, మేము ఇట్లా చేసుకుంటాం, మీరు చాలా సరికొత్త కోణాల్లో చూడండి అంటే తప్పుగానే చూస్తాం. దాన్ని తప్పు పడుతున్నారు. అలా వేసుకుంటే సంఘగార్చే బ్యాచ్ వేరే ఉండొచ్చు. ఏదైతే శివాజీ గారు ఇలా అన్న వ్యాఖ్యలకి చిన్మయ్య గారు రియాక్ట్ అయ్యారు, కానీ ఆమె పాడిన పాటలు ఎలా ఉన్నాయి అంటే ఏం చెప్తారు? ఆవిడకి తెలుసో తెలియకో కొన్ని పాటలు పాడింది. ఆ పాటలో మరి వచ్చే లైన్ ఇది అయి ఉంటుందని నాకు నిజంగా తెలిసి ఉండదు, కానీ పాడేటప్పుడు అయితే ఖచ్చితంగా తెలుస్తుంది కదా. కానీ ఒక సినిమాటిక్ లిబర్టీ అనుకోనో లేకపోతే ఏదో చేస్తుంది. అరే చేసుకోండి, మీ పేష, మీ వృత్తి అది, చేసుకోండి, బతకండి. ఆ మాత్రం బూతులు ఇంకెవరు పాడలేదా? చిన్మయ్య కన్నా దారుణమైన సాంగులు పాడిన బోల్డ్ మంది ఉన్నారు. అనసూయ కన్నా దారుణమైన బట్టలు వేసుకుని చూపించుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కానీ మిమ్మల్ని ఎందుకు అనాల్సి వస్తుంది అంటే, మీరు సరే ఆ పని చేసుకొని బతుకుతున్నారు, మీరు ఆ పనులు బతుకుతున్నారు. కానీ ఇవాళ నువ్వు అలా తప్పు చేస్తావు, నువ్వు అలా చేయకూడదు, నీ మీద మహిళా కమిషన్ కీడుస్తా, నీ మీద మాలో పెడతా, నీ కెరీర్ నాశనం చేస్తా అంటే, బతికేవాళ్ళు మీరు బతుకుతున్నారు, మీ కెరీర్ లెవెల్ నాశనం చేయలేదుగా. మీరు ఆ పాట పాడారని చెప్పి మీ కెరీర్ నాశనం చేయలేదుగా. మీరు అలా పొట్టి పొట్టి బట్టలు వేసుకొని పోజులు పెడుతున్నారని చెప్పి మీ కెరీర్ లెవెల్ నాశనం చేయలేదుగా. మీరు డ్యాన్సులు చేసుకుంటున్నారు, సినిమాల్లో ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టుకుంటున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారుగా. ఎవరు కూడా మేమేమి ఏ రోజు నేను వచ్చి దాని గురించి ఆక్షేపించలేదు. బతుకుతున్నారు, బతకండి. ఆయన ఏదో ఒక మాట అన్నాడు, అది కూడా మంచి కోసమే అన్నాడు. దాన్ని పట్టుకొని అంటే ఆ మాటలు మీరు కూడా అన్నారు కదా. ఇంకా ఆయన ఒక మంచి కోసం మాట్లాడాడు, మీరేం చేశారు? డబ్బుల కోసం చేస్తున్నారు. ఇది ఆ బొడ్డోడు పిల్లోడు కూడా నా సోకు పడలేదు అని చెప్పి పాడుకుంటుంటే అసహ్యంగా ఉండదా? సో మీరు చేసేవి చేసుకుంటున్నారు, కానీ ఇట్లా 3000 మీ సైడ్ చూస్తున్నప్పుడు నేనే పెద్ద నాయకురాల్లాగా, నేనే మహిళలకి రిప్రజెంటేటివ్ లాగా ఇది నీది తప్పు అని చెప్పడానికి మీకు అర్హత లేదు. ఎప్పుడైతే ఇటువంటి వాళ్ళు బయటకు వచ్చి నీతులు చెప్తారో జనాలకు మండిపోద్ది. డబుల్ స్టాండర్డ్స్ ఉండేవాళ్ళు. మేము బతికేదే దాని మీద, ఈ ఎదవలు చూస్తేనే కదా నీకు బతికేది. ఇప్పుడు ఇటువంటి బట్టలు వేసుకొని నువ్వు ఐటమ్ సాంగులు చేస్తున్నా, ఏం చేస్తున్నా కూడా ఈ ఎదవలు చూస్తేనే నీకు బతుకు. వీడిని ఎదవా ఆ కోణంతో చూడకూడదు. ఆడపిల్ల ఎలా వేసుకున్నా ఆ తప్పుడు దృష్టితో చూడకూడదు. మగాడు అంటే ఆ దృష్టి లేకపోతే నీకు మార్కెట్ ఎక్కడిది? ఎవడు చూస్తాడు నిన్ను? నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఏదైతే శివాజీ గారు అన్న ఆ మాటలకు వీళ్ళు రియాక్ట్ అవుతున్నారు. ఒక్కసారి అనసూయ గారి గురించి మాట్లాడుకున్నట్టయితే ఆమె డ్రెస్సింగ్ గానీ, ఏదైతే షోస్ లలో మాట్లాడే మాటలు కానీ, సో ఓవరాల్ గా దానికి దీనికి ఏమైనా సింక్ ఉందా అన్న? సార్, ఆవిడ మాట్లాడే మాటలు, ఆవిడ వేసే డ్రెస్సుల కన్నా దారుణమైన మాటలు మాట్లాడేవాళ్ళు, దారుణమైన డ్రెస్సులు వేసుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఆవిడని ఎందుకు అనాల్సి వస్తుంది? ఆవిడ చేసిన తప్పు అది కాదు, అది తప్పే కావచ్చు. వాళ్ళు చేసేది తప్పు రైటో వాళ్ళకి శిక్షణకి వదిలేద్దాం. కానీ శివాజీ గారు లాంటి వాళ్ళని టార్గెట్ చేశారు. అంటే ఆయన ఏదో ఉత్తముడు అని నేనేం చెప్పను, ఆయన కూడా ఇటువంటి సినిమాలు చేశాడు. కానీ నువ్వు బతుకుతున్నావు, ఆయన బతుకుతున్నాడు, బతకని, లివ్ అండ్ లెట్ లివ్. ఎందుకు ఆయన జీవితాన్ని నాశనం చేద్దాం అనుకోని కంకణం కట్టుకొని? ఇప్పుడు చెప్పొచ్చు, అయ్యా శివాజీ నువ్వు మాట్లాడింది బాగాలేదని ఒక మాట చెప్పచ్చు, ఫోన్ చేసి కూడా చెప్పొచ్చు, సరే పోస్ట్ పెట్టి కూడా చెప్పొచ్చు. మా సభ్యత్వం రద్దు చేయడానికి, లేకపోతే మహిళా కమిషన్ కంప్లైంట్లు ఇవ్వడము, వాళ్ళు ఏదో ఇదేదో జరిగిపోయిందని చెప్పి వాళ్ళు పిలవడం, ఏంది ఇది? చంపేయండి, లేకపోతే ఉరి తీసేసేయండి. ఇది తప్పు అంటున్నా. మీరెలా బూతులు మాట్లాడుకొని బతుకుతున్నారో, మీరెలా బూతు పాటలు పాడుకొని బతుకుతున్నారో, అదే ఇండస్ట్రీలో ఆయన కూడా చేస్తున్నారు. ఆ ఇండస్ట్రీ అందరినీ ఇలాగే తయారు చేస్తుంది. అందులో మీ హిస్సానే ఆయన కూడా. ఇప్పుడు మీరు రైటు, ఆయన తప్పు అయిపోతాడా? బతకండి, బతకనివ్వండి. అంతేగాని మగాడు కాబట్టి నీకు రైట్ లేదు, మేము మహిళ కాబట్టి మాకున్న స్పెషల్ రైట్స్ తోటి నిన్ను తొక్కేస్తామంటే ఇవాళ జనాలు మిమ్మల్ని తొక్కేస్తున్నారు. సో ఫైనల్ గా శివాజీ గారు అన్న మాటలు, ఆ వ్యాఖ్యలకి ఈ టాపిక్ ఇంతతో క్లోజ్ కావాలంటే ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? ఎందుకు క్లోజ్ అవ్వాలి? క్లోజ్ అయితే మీకు కూడా వీడియోలు ఉండవు కదా. ఉండండి, క్లోజ్ అవ్వద్దు. దీనికి ఏదో ఒక సరైన ఎండింగ్ రావాలి. ఎందుకంటే శివాజీ గారు అన్న మాటలకి ఆయన క్షమాపణ చెప్పారు. మరి అనసూయ అన్న మాటకి ఆవిడ క్షమాపణ చెప్పింది. ఆవిడ శివాజీని నార్సిస్ట్ అన్నది. నీకేం తెలుసు శివాజీ గురించి? ఏం తెలుసు? నార్సిస్ట్ అనే మాట ఎంత పెద్ద తప్పు. ఇవాళ అన్వేష్ కూడా ఆఖరికి శివాజీకి చెప్తా, అన్వేష్ కూడా శివాజీకి క్షమాపణ చెప్పాడు. శివాజీ ఆయన అన్న మాటకి క్షమాపణ చెప్పాడు. మగాళ్ళు నిజంగా చెప్పాలంటే చెప్తారే, అందరూ చెప్పను,
సంస్కారం ఉన్న ఎవరన్నా సరే ఒకవేళ మనం తప్పు చేస్తే మనం తప్పు ఒప్పుకొని క్షమాపణ చెప్తాం. అందరూ ఆడవాళ్ళు కాదు, కొంతమంది ఆడవాళ్ళు మాత్రం వాళ్ళు తప్పు చేసినా సరే సారీ నువ్వే చెప్పాలని కోరుకుంటారంట. నీకు తెలుసా అది ఈ సైకాలజీ? మగాడు తప్పు చేస్తే మగాడు సారీ చెప్పాలంట, ఆడ తప్పు చేసినా కూడా మగాడి సారీ చెప్పాలంట. ఇటువంటి సైకాలజీ కొంతమందికి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు తప్పు చేశారు, శివాజీని టార్గెట్ చేశారు అనే విషయం క్లియర్ కట్. ఆయన ఆవిడని అనలేదు, అనసూయని డైరెక్ట్ గా పేరు పెట్టి అన్నాడా, చెల్మైని పేరు పెట్టి అన్నాడా, ఎవరిని అసలు ఒక పేరు తీసాడా, మంచులక్ష్మి గారి పేరు పెట్టి తీసాడా, నాగబాబు గారి పేరు తీసాడా? లేదు. వీళ్ళందరూ కూడా ఆయన టార్గెట్ చేసి ఆయన కెరీర్ నాశనం అయ్యే దిశగా అడుగులు వేశారు. ఆయన పబ్లిక్ లో షేమ్ చేశారు. నార్సిస్ట్ అని ఈవిడ అన్నది సారీ చెప్పిందా? చిన్మయ్య చేసిన మాటలకి ఆవిడ సారీ చెప్పిందా? శివాజీని నువ్వేంటి మెట్టెలు పెట్టుకొని తిరుగు, తాళి వేసుకొని తిరుగు అని చెప్పింది, దానికి ఆవిడ సారీ చెప్పిందా? చెప్పలేదు కదా. వీళ్ళు సారీలు చెప్పరు, ఆ సంస్కారం వీళ్ళకి లేదు. ఆయన సారీ చెప్పినా ఆయన ఇంకా వేటాడతారు. ఓకే, వీళ్ళు వీళ్ళు చేసే పనులు కూడా అదే. బూత్ పాటలు పాడింది కదా, మరి దానికి సారీ చెప్పిందా ఆవిడ? బూత్ మాటలు మాట్లాడింది, దానికి సారీ చెప్పిందా? లేదు. నాకు తెలిసి ఈ సారీ చెప్పేదాకా ఈ ఇష్యూ కంటిన్యూ అవ్వాలి. ఓకే, ఏదైతే ఈ ఇష్యూ మొదటగా స్టార్ట్ అయింది రాజసాబ్ హీరోయిన్ నిధి అగర్వాల్ నుంచి స్టార్ట్ అయింది, ఏదైతే షాపింగ్ మాల్ లో. సో నిధి అగర్వాల్ స్పందించి ఒక ఫ్రీడమ్ ఉండాలి లేడీస్ కి, అది ఒక ఫ్రీడమ్ ఉండాలనేసి కూడా ఆమె చెప్పుకుంటూ వస్తుంది. సో ఓవరాల్ గా దాని మీద ఏమంటారు? అసలు నిధి అగర్వాల్ కూడా ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు శివాజీ గారి మీద అనేసి కూడా అంటున్నారు. హక్కులు అనేవి మనకి చిన్నప్పటి నుంచే నేర్పిస్తారు. ఏంటవి? ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ అని రెండు ఉంటాయి. బాధ్యతలు నిర్వహించని వాడికి హక్కుల గురించి మాట్లాడే అధికారం లేదు. నీకు రైట్స్ ఎప్పుడు వస్తాయంటే రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడే. కాబట్టి మీరు రెస్పాన్సిబిలిటీ పాటిస్తున్నారా? ఇప్పుడు 100 మంది మగాళ్ళు మీ చుట్టుముట్టారు కదా, అందులో ఒక్కడైనా సరే ఇంతకు మించి తగ్గించి చేసుకొని వచ్చాడా? అందరూ డీసెంట్ గానే ఉన్నారు కదా. సెన్సార్ బోర్డు వాళ్ళు ఈ సీన్ని పెడితే కట్ చేసే రకంగా డ్రెస్ వేసుకొని వచ్చి నాకు ఫ్రీడమ్ కావాలి అన్న ఎలా కరెక్ట్? సెన్సార్ వాళ్ళు ఎందుకు కట్ చేస్తారు ఇవన్నీ కూడా? మీరు అదేం సినిమా బిజినెస్ మ్యాన్ లో పొద్దున్నే లేచేసి మడికట్టు కట్టేసి ఒక వద్దు బికినీ వేసి బీచ్ లో వేసేవాడు కావాలి వంటలో మార్పులు, ఆ పాట చూసారు కదా. ఆ పాటలో వాళ్ళు మరి డ్రెస్సింగ్ అంటే మాటలే కాదు, డ్రెస్సింగ్ కూడా కొంచెం ఇలా ఉండేసరికి వాళ్ళు ఇక్కడ బ్లర్ చేశారు. గమనించారు అది? గమనించాం. సో ఇది సినిమా థియేటర్ లో ఒక రకంగా ఉంటుంది, ఇంకా ఓటీటీలోను లేకపోతే మామూలుగా వచ్చేటప్పటికి ఇంకా గట్టిగా కటింగ్లు పడుతున్నాయి పదాలు ఇవన్నీ కూడా. ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే చిన్న పెద్ద ముస్లిం మొత్తక అందరూ కూడా వచ్చి చూస్తున్నారు. ఒక సభ్య సమాజంలో ఉన్నప్పుడు ఇటువంటి ప్రదర్శన కుదరదు. ప్రైవేట్ పార్ట్స్ ఎందుకంటున్నారు? వాటిని ప్రైవేట్గా ఉంచాలని కదా. వాటిని పబ్లిక్ చేసుకోవడం తప్ప కదా? ఆ తప్పునే కదా ప్రశ్నిస్తున్నారు. అటువంటి పబ్లిక్ చేసినప్పుడు ఇలాంటి ఈ చెడ్డ ఆలోచనలు అవతల వాళ్ళలో రేకెత్తిస్తాయనే కదా వాటిని ఆపుతున్నారు. మరి వాట్ రైట్ దే హ్యావ్ గాట్ టు డిస్ప్లే ప్రైవేట్ పార్ట్స్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్? అది రాంగ్ కదా. నీకు ఏదైతే సెన్సార్ బోర్డు కూడా ఇట్లా వేస్తుంది, అటువంటి వాటిని చేసుకుంటే నాకు ఫ్రీడమ్ కావాలంటే ఏంటి అన్నమాట. ఒకప్పుడు ప్రొడ్యూసర్లు లేకపోతే ఎవరో ఇట్లా అమ్మాయిల్ని అర్ధనగ్నంగా బయట నిలబెట్టినప్పుడు వాళ్ళ కోసం మహిళా మండలి వచ్చి మాట్లాడేవాళ్ళు. మహిళా సంఘాలన్నీ కూడా ఏంట్రా ఇది బుద్ధుందా, ఇటువంటి పోస్టర్ పెడతావు నడి రోడ్లో, నీ తాట తీసేస్తాం, హీరోయిన్ తోటి ఇటువంటి పనులు చేయిస్తావు నువ్వు అని చెప్పి వచ్చే మహిళా సంఘాలు ఇవాళ వాళ్ళు కూడా రావట్లేదు. బట్ ఈ చిన్మయ్య లాంటి వాళ్ళు ఎవరో యాక్టివిస్టులు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఉప్పుకోనివ్వరా మమ్మల్ని. అరే అమ్మాయికి బట్టలు కప్పండి రా, అమ్మాయిని నడి రోడ్లో బజార్ సరుకు చేయకండి రా అని చెప్పి మాట్లాడాల్సిన అది ఫెమినిజం అంటే. అమ్మాయి పరువు కాపాడడం ఫెమినిజం అంటే. పరువు బజార్కి ఇచ్చి ఇదే మా హక్కు అంటే అది ఫెమినిజం కాదు. సో నిధి అంటే ఇంతకన్నా ఏం ఫ్రీడమ్ కావాలో నాకు అర్థం కావట్లేదు. మరి అక్కడ ఉండే మగాళ్ళందరూ కూడా మాకు ఫ్రీడమ్ కావాలని చెప్పి షర్ట్లు ఇప్పేసుకొని వచ్చారా, అక్కడికి ప్యాంట్లు ఇప్పేసుకొని వచ్చారా? రాలేదు కదా. 100 మంది నీ చుట్టూ ఉన్నారు కదా, 100 మంది డ్రెస్సింగ్ చూడు, నీ డ్రెస్సింగ్ చూడు. ఈ 100 మందిలో కూడా మగాడు ఎవడైనా సరే షర్ట్ ఇప్పుకొని ఉన్నాడు అనుకో, ఇది నా ఫ్రీడమ్ అని, మిగతా మగాళ్ళైనా తప్పడతారు కదా, ఏం పోయే కలర్ నీకు సరిగ్గా ఉండొచ్చు కదా అంటారు కదా. మగా ఆడ తేడా లేదు ఇక్కడ. డీసెన్సీ అనేది ఇంపార్టెంట్. ఎక్కడైనా సరే డీసెన్సీ అనేది ఇంపార్టెంట్. నువ్వు ఎంత హీరోయిన్ కావచ్చు, ఎంత హీరోయిన్ అయినా కావచ్చు. సల్మాన్ ఖాన్ అయినా కూడా ఆయన షర్ట్ ఇప్పితే పెద్ద ఫేమస్ కదా ఆయన. మరి ఏదైనా ఫంక్షన్కి వచ్చినప్పుడు షర్ట్ ఇప్పుకొని ఇట్టి వస్తాడా? ఎందుకంటే నేను షర్ట్ ఇప్పితేనే జనాలు చూస్తారని చెప్పి. ఒక డీసెన్సీ అనేది ఒకటి ఉంటుంది కదా పబ్లిక్ లోకి వచ్చేటప్పటికి. ఆ డీసెన్సీ పాటించమని కోరుకుంటున్నారు జనాలు. ఓకే, కాకపోతే వీళ్ళు అంటారు ఏంటంటే అది ఇది చెప్పే అధికారం కూడా లేదు. ఎందుకు లేదు? పబ్లిక్ లో తిరుగుతున్న వాడే కదా చెప్పేది. ఇప్పుడు
నీ ఇంట్లోకి ఎవడు రావాలో ఎవడు వద్దో నువ్వే డిసైడ్ చేసుకుంటావు, ఎలాంటి వాళ్ళు రావాలో వద్దో నువ్వే డిసైడ్ చేసుకుంటావు. అలాగే 100 మంది ఉన్న పబ్లిక్ 100 మంది డిసైడ్ చేస్తారు. 100 మంది ఉన్న మగాళ్ళు కాదు డిసైడ్ చేసేది, ఈ ఒక్క నేను అమ్మాయిని నా ఇష్టం నా స్వేచ్ఛ డిసైడ్ చేస్తుంది అంటే కుదరదు. ఒక కమ్యూనిటీకి తగ్గట్టుగా ఆ రెస్పాన్సిబుల్గా డ్రెస్సింగ్ చేసుకోవడం అనేది చాలా ఇప్పుడు మా అపార్ట్మెంట్ ఉంది, ఇక్కడ 100 మంది తిరుగుతుంటారు. సరే ఎవరో కొంతమంది జాగింగ్ చేసుకుంటారు. పొద్దున్నే ఒక అమ్మాయి వచ్చి ఇది నా ఫ్రైడే మంచి ఒక బికిని వేసుకొని తిరుగుతానంటే మా అపార్ట్మెంట్ వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు. ఓకే, ఒక కమ్యూనిటీకి ఇది ఉంటుంది. అలాగే ఒక స్కూల్కి ఒక ఇది ఉంటుంది, ఒక గుడికి ఒక పద్ధతి ఉంటుంది. అలాగే హైదరాబాద్ కూడా ఒక పద్ధతి ఉంది. మీకు అమెరికాలో ఉన్న పద్ధతి ఇక్కడ నడవదు. వీళ్ళందరూ కూడా అమెరికా పోయి వచ్చిన వాళ్ళు, ఈ అనసూయ, మంచులక్ష్మి, వీళ్ళందరూ కూడా అమెరికాకి వెళ్ళి అక్కడ వచ్చిన ఆ కల్చర్ వంట పట్టించుకొని ఇక్కడికి వచ్చి ఆ భావాలు మన మీద రుద్దడానికి ట్రై చేస్తే ఎట్టా? ఇక్కడ ఉండే వాళ్ళకి అవన్నీ కొత్తగానే ఉంటాయి. కొత్తగా ఉన్నప్పుడు ఎగబడతారు, చూడాలనుకుంటారు. నేను అమెరికాలో అందరికీ అది నార్మల్, పెద్ద ఎగబడరు ఎవరు కూడా. అలా ఎగబడినప్పుడు ఎవడైనా తొక్కిసలాట్లో మీదలు పడ్డా ఇవన్నీ జరుగుతాయి. ఎందుకు వాళ్ళు ఎగబడేట్టు మీరు వెళ్ళాలి? ఇక్కడ జనాలకి అది కొత్త వింత. నువ్వు అడవిలోకి వచ్చి పులి నన్ను తింది అనకూడదు. అంటే ఇక్కడ మగాళ్ళందరూ మృగాళ్ళ అనొచ్చు మీరు. కాదు, అక్కడ ఉన్న కల్చర్ ఇక్కడ లేదు. అమెరికాలో ఉన్నట్టుండు, బాంబేలో ఉన్నట్టు. బాంబేలో కొంత ఎక్కువ ఫ్రీడమ్ ఉంది హైదరాబాద్ కన్నా. హైదరాబాద్లో అంత లేదు. ఇంకా మీరు మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటున్నారు, మనం అక్కడ రాట్లా. అది వీళ్ళ ప్రాబ్లం. నాగబాబు ఓకే, ఈ విషయంలో నాగబాబు గారు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. ఏదో చిప్పుతో కొడతాలు ఇలాంటి ఏదో మాట్లాడారు ఆయన. సరే, ఆయన ఏదో సంఘసేవ చేసే పనిలో ఉన్నాడు. సంఘసేవ చేసుకోండి సార్. వీళ్ళందరూ ఎవరు సంఘసేవకులు కాదు. మీరు చేసే సంఘసేవ వేరు. సంఘ కట్టుకునే వాళ్ళకి చేసే సేవ సంఘసేవ అనమాట. ఈ సంఘసేవ అది. అటువంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తే చులకనవుతారు సార్. ఇప్పుడు చెప్పడానికి మనకైనా ఉండదు. అమ్మాయిని తప్పుగా మాట్లాడాడు శివాజీ, సామాను అనే మాట సభ్య సమాజం సిగ్గుపడేట్టుంది, మీరు అలాంటివి మాట్లాడకూడదు అన్నారు. మరి మీ కొడుకు లాంటి రామ్ చరణ్ తేజ్ నీ సరుకు సామాను చూసి వెనకే పడతా అని చెప్పి ఆయన అన్నప్పుడు తప్పుడు అబ్బాయి, ఇలాంటివన్నీ కూడా నేను 100,000 కోట్ల మంది ఫాలో అవుతారు, వాళ్ళందరికీ కూడా ఇది నేర్పిస్తున్నట్టే కదా. నువ్వు ఒక అమ్మాయి వెనకాల నీ సరుకు సామాను అనుకుంటూ వెనకాల పడుతూ పాట చేస్తే రేపు దారిలో పోయే అమ్మాయి ఎవరన్నా సరే వెనకాల ఇది కరెక్టే మా హీరోనే చేయగలని. ఇప్పుడు విలన్ చేశాడు అనుకో, ఆ పనులు తప్పు, ఇది విలన్లు ఎట్లాంటి పనులు చేస్తారు అనుకోవచ్చు. హీరోనే ఆ పని చేస్తున్నప్పుడు అవును ఇదే కదా హీరోయిజం అనుకుంటారు పిల్లలు. మీరు అది ఎందుకు గమనించలేకపోతున్నారు సార్? మీ పిల్లలకి చెప్పాలి కదా, మీ కొడుకు సమానుడు. క్యారెక్టరైజేషన్ అలా ఉందేమో అనే. క్యారెక్టరైజేషన్ అంటే నువ్వు ఒక హీరోగా ఉన్నప్పుడు నేను మర్డర్లు చేస్తా, రేపులు చేస్తా అంటే అది హీరోయిజం కాదు కదా. నేను చూసి 1,000 కోట్ల మంది ఇన్స్పైర్ అవుతారు. ఇది దీనికన్నా డేంజరస్ కదా. ఇప్పుడు ఈయన చెప్పిన మాటకి ఎవడో ఇన్స్పైర్ అవుతాడో తెలియదు కానీ శివాజీకి ఎంతమంది ఇన్స్పైర్ అవుతారు, రామ్ చరణ్కి అయితే కోట్లాది మంది అభిమానులు ఉన్నారు కదా. మరి అటువంటి ఆయన ఒక అమ్మాయిని వెనకాల చేడ్కానా చేస్తూ ఆ అమ్మాయి వెనకాల పోతూనే కదా. ఆయన ఏమన్నా విలన్ ఆ సినిమాలో కాదు కదా, ఒక హీరో. మనం హీరోలో ఉండాలా విలన్లో ఉండాలా? హీరోలో ఉండాలి. మరి హీరో ఏం చేశాడు? అమ్మాయి వెనకాల పడ్డాడు, సరుకు సామాను అనాలి, అప్పుడే కదా నువ్వు హీరో. అంతేనా? మీరు చెప్పేది అదే కదా. అరే ఆ హీరోయిజమే కదా ఇక్కడ శివాజీ చూపించాడు. అక్కడ మీ రామ్ చరణ్ చేసిందే కదా శివాజీ చేశాడు. ఇంకా పాప ఆయన సరుకు అట్లా సామానే అన్నాడు. ఇలా ఎంతమంది సార్ స్టేజ్ల మీద ఇలా మాట్లాడిన వాళ్ళు ఎంతమంది సారీలు చెప్పారు, ఎంతమంది శిక్షకు వెళ్ళారు. బాలయ్య బాబు గారు ఒక స్టేజ్ మీద అమ్మాయిలకు ముద్దైనా పెట్టాలి, కడుపైన చేయాలన్నాడు. మరి ఆయన మీద ఏ మహిళా మండలి కంప్లైంట్ రాలేదే? ఆ రోజు ఈ చిన్మయి లేకపోతే వీళ్ళందరూ కూడా ఆయన అక్కడ తీసుకెళ్ళాలే. ఈ మంచులక్ష్మి గారు ఆయనతో సినిమాలు చేసినప్పుడు చెప్పలేదా బాలయ్య బాబు తోటి? నువ్వు అంటావా ఉలికి పడతావా అనేదో సినిమా చేశారు కదా, ఉంది కదా. ఏం పెట్టలేదే? శివాజీ దొరికాడు గుళ్ళో గంటలాగా అందరూ కొట్టడానికి. ఇప్పుడు ఆయన ఆ మాట అన్నంత మాత్రాన ఆయనకి పద్మవిభూషణ్ ఏమన్నా ఆగిందా? ఆగలేదు. మీరు గమనించండి, బాలయ్య బాబు గారికి పద్మవిభూషణ్ ఇచ్చారు. మరి ఇటువంటి మాటలు, ఇటువంటి సంస్కారం తక్కువగా ఉన్న మాటలు మాట్లాడిన మనిషికి మీరు పద్మవిభూషణ్ ఇస్తారా అని ఎవరన్నా అడిగారా? అడిగే దమ్ముందా వీళ్ళకి? అడగరు. నిజానికి జరిగేది ఏంటంటే ఇలా ఫంక్షన్స్లో అప్పుడప్పుడు మాట తోలడం అనేది చాలామందికి జరుగుతుంది. అదే నేను చెప్తున్నా. చిన్మయ్య అయినా ఆ పాటలో తోలలేదా? ఈమైనా రాజుగారి ఫలాలు అనలేదా అనసూయ? అలాగే బాలయ్య బాబు అలా అన్నారు. కానీ అక్కడ చూసింది ఏంటి? పద్మవిభూషణ్ ఆయనకి ఎందుకు ఇచ్చారు? ఆయన చేసిన సేవ చూశారు.
బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి ఎంతో మందికి ఫ్రీగా ఆపరేషన్ చేపిస్తారు. ఆయన చేసే మంచి ఆయనకి ఇప్పించింది. ఆయన ఏదో ఒక ఆ మాట అన్నాడు, ఏదో అది ఫ్లోలో వచ్చిందిగా చూడాలి తప్ప దాన్ని అదే పెట్టుకొని కోడిగుడ్డు కీకలు లాగినట్లు లాగి నేను మహిళా కమిషన్ గెలుస్తానంటే అక్కడ నీకు దమ్ము లేదు, ఇక్కడ వీడు పాపం సామాన్యుడు కాబట్టి లాగేస్తారా? ఆయన ఎవరో తెలుగుదేశం అచ్చెన్నాయుడు అనుకుంటా, ఆయన ఏదో ఒక దీంట్లో ఫంక్షన్లో మాట్లాడుతూ ఈ పోలీసులందరూ ఎందుకు వచ్చారు ఇక్కడికి, దొబ్బి తాగడానికి వచ్చారా అని అడుగుతున్నాను అన్నాడు ఆయన. నేను చాలా పాలిష్గా చెప్పా దొబ్బి అనే పదం. ఆయన ఏమన్నాడో మీ అందరికి గుర్తుండే ఉంటుంది, గుర్తుందా? ఆయన సారీ చెప్పాడా? ఆయనకి ఏమన్నా శిక్షలు వేసారా? నేనేమంటానంటే ఒక ఎమోషన్లో ఒక ఫ్లోలో ఇటువంటివి జరుగుతాయి. నేను వాళ్ళని తప్పే ఆ చిన్న తప్పుకి సారీ చెప్తే సరిపోద్ది. సారీ చెప్పని వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజు దాకా నార్సిస్ట్ అనసూయ సారీ చెప్పిందా? మరి ఆవిడ బూతు పాటలు పాడి దానికి ఆవిడ సారీ చెప్పిందా? బయటకు ఆదర్శాలు వేరు, సినిమాల్లో వీళ్ళు చేసే పనులు వేరు. సినిమాల్లో ఎంకరేజ్ చేసేదేమో బూతులు, బయటకు చెప్పేదేమో నీతులు. ఇది కాదు కదా. సో ఎవరే ఇప్పుడు ఇదే కేసు తీసుకోండి, సామాన్యులు అయితే ఎలా జరుగుతుంది? శివాజీ సామాన్యుడు కాబట్టి కొట్టారు. మరి జానీ మాస్టర్కి నేషనల్ అవార్డు ఎందుకు ఇచ్చారు? ఎందుకు ఆయనకి నేషనల్ అవార్డు అనౌన్స్ అయింది? ఆయన కొరియోగ్రఫీకి కదా, ఆయన చేసే జనాల సేవకు కాదు కదా. ఆయన మహిళల్ని కించపరిచాడో లేకపోతే ఇంకోటో మరి దానివల్ల ఇది వెళ్ళిపోకూడదు కదా అవార్డు. ఇప్పుడు బాలయ్య బాబు అన్న కామెంట్స్కి ఆయనకి పద్మవిభూషణ్ ఏం ఆగలేదు కదా, వచ్చింది కదా. ఆయన చేసిన సేవ వల్ల ఆయనకి పద్మవిభూషణ్ ఇచ్చారు, అంతే కదా. అలాగే జానీ మాస్టర్ డ్యాన్స్ వల్ల ఆయనకి నేషనల్ బెస్ట్ కొరియోగ్రాఫర్ రావాలి. మరి ఆయనకేమో ఇదేదో ఉంది తేలని కేసు, ఇంకా అందరికీ తెలుసు ఎలాంటి కేసు, దాన్ని పెట్టుకొని ఆయనకి అవార్డు ఆపేస్తారు. ఈయనకి ఇలాంటివి ఉన్నా కూడా ఇచ్చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఏవి కూడా ఆగాల్సిన పని లేదు. అందరం మనుషులమే, అందరం అప్పుడప్పుడు తప్పులు చేస్తాం. అది అడ్డం పెట్టుకొని సామాన్యులకు ఒక రకంగా, పెద్దోళ్ళకు ఒక రకంగా నీతి నడుస్తుంది. ఇది తప్పు. అందరూ ఏదో ఒక దీంట్లో చిన్న మాట తోడడం ఇట్లాంటివి అవుతూ ఉంటాయి. దాన్ని పెద్దగా చేసి ఇంత చేయడం అనేది ఒక టార్గెట్ చేయడం, ఒక పాలిటిక్స్ జరుగుతుంది ఇక్కడ. ఓకే, డన్. థ్యాంక్ యూ అన్న, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు.